సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసాక జెన్యున్ గా చెప్పండి, తనుజని ఇమాన్యుల్ చూస్తే మీకేమనిపించింది? అరే ఎంత కన్నింగ్ ఉన్నారేంట్రా వీళ్ళు, ఇంత వరస్ట్ ఏంట్రా ఛీ అన్న ఫీలింగ్ వచ్చిందా రాలేదా? నాకైతే వచ్చింది భయ్య. ఎందుకు ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, అరే బిగ్ బాస్ ఇంకెంత అన్యాయం చేస్తావయ్యా ఈ కళ్యాణ్కి డీమన్ పవన్? నాకు అర్థం కాదు. ఆ డీమన్ పవన్ కి ఒక టైప్ ఆఫ్ అన్యాయం అనమాట. ఈ కళ్యాణ్కి ఎంత దారుణం అంటే, వీడియోని ముందు లైక్ చేయండి, మీ అందరు క్లియర్ గా చెప్తాను. కళ్యాణ్ ఒక మాస్టర్ మైండ్ పని చేశాడు భయ్య. అదంతా ఎపిసోడ్లు ఎత్తిసాడు. అసలు ఏం చేశాడు తెలుసా? బిగ్ బాస్ కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు కళ్యాణ్ లిఫ్ట్ చేస్తాడు అనమాట. లిఫ్ట్ చేశాక బిగ్ బాస్ అంటాడు అనమాట, ఏమని, మీరు రెబల్ ఎవరో కనుక్కున్నారా అని అంటే, కనుక్కుంటున్నాను బిగ్ బాస్, తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి కళ్యాణ్ సంథింగ్ చెప్తాడు. చెప్తే రెబల్ ఎవరో కనుక్కోవడం మాత్రం ఆపొద్దు అని చెప్తాడు అనమాట బిగ్ బాస్. చెప్పేసి కళ్యాణ్తో ఈ 2 నిమిషాలు ఇలా మాట్లాడాడు కదా. ఫోన్ పెట్టాక కళ్యాణ్ ఒక మాస్టర్ మైండ్ లాగా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఏంటి తెలుసా? అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక టిప్ ఇచ్చాడు అని చెప్పడం మొదలు పెడతాడు అనమాట కళ్యాణ్. అలాగే దివ్య దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, దివ్య దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ నాకు ఒక టిప్ ఇచ్చాడు అంటే, దివ్య అడుగుతుంది ఏంటి ఆ టిప్ అని అడిగితే కళ్యాణ్ అంటాడు అనమాట, అది చెప్పకూడదు, నేను నాకు ఒక టిప్ ఇచ్చాడు, అది రెబల్కి మాత్రమే చెప్పాలన్నమాట, నేను అదే ఆలోచిస్తున్నాను, ఆ టిప్ మరి ఎలాగా ఏంటి అనేది అలా చెప్తాడు కళ్యాణ్. ఈ ట్రాప్ లో పడిపోద్ది మన దివ్య. ఎంత మాస్టర్ మైండ్ ప్లాన్ లాగా వేసాడంటే కళ్యాణ్, దెబ్బకి దివ్య ఒప్పించుకుంటుంది నేనే రెబల్ అని చెప్పి. అంటే దివ్య రెబల్ని ఒప్పించుకున్న తర్వాత కళ్యాణ్ దగ్గర దివ్య సోమన్ సక్సెస్ఫుల్లీ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తారు రెబల్స్ లాగా అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం ఏంటి భయ్యా? నాకు అర్థం కావట్లేదు. దివ్య ఆల్రెడీ ఒప్పించుకుంది కదా. అండ్ అంతేకాకుండా నిఖిల్ ఎన్నోసార్లు గెస్ట్ చేస్తాడు కదా, దివ్యయే దొంగ, దివ్యయే రెబల్ అని చెప్పి. మరి నిఖిల్ గెస్ట్ చేస్తాడు, మళ్ళీ దివ్యయే సొంతంగా కళ్యాణ్ ఒప్పించుకుంది. ఇన్ని జరిగిన తర్వాత దివ్యానికి సుమన్ని ఎలా భయ్యా సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని చెప్తారు? నాకు అర్థం కాదు. ఎంత అన్యాయం చూడండి. కళ్యాణ్ దగ్గర దివ్య ఒప్పించుకుంది, కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయి, ఇక్కడ ఇంత మాస్టర్ మైండ్ ప్లాన్ వేసి దివ్య చేతే నోట్లో నుంచే వచ్చేటట్టు నేనే రెబల్ అని చెప్పించాడు కళ్యాణ్. ఇంత తెలివైన పని చేశాక ఈ మొత్తం ఈ సీన్ అంతా ఎపిసోడ్లో వేయాలి కదా, జనాలు అందరూ చూస్తారు కదా. సామాన్యులు ఏంటి భయ్యా చూస్తారు? ఇప్పుడు మా అమ్మ ఉంది, మా వైఫ్ ఉన్నారు, వీళ్ళు ఏం చూస్తారు? అన్సీన్లు, లేకపోతే యూట్యూబ్ లో క్లిప్లు, ప్రోమోలు, ఇవి చూడరు భయ్యా. వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? ఓన్లీ నైట్ 9:30 అయితే ఎపిసోడ్ వస్తుంది, స్టార్మా పెట్టండి అని చెప్పేసి అంటారు తప్ప, ఈ అన్సీన్ లేటరా, ఈ బజ్ లేటరా, ఇవన్నీ చూడరమ్మా. ఇవన్నీ చూడరు సామాన్యులందరూ, ఇవన్నీ చూడరు. ఏంటి మరి ఇంత మంచి సీన్ ని మొత్తం జనాలందరూ చూసేవారు కదా, కళ్యాణ్ చేసిన మాస్టర్ మైండ్ ప్లాన్ ని అందరూ చూసేవారు కదా. అంటే చూడండి, వాళ్ళందరూ చూసి కళ్యాణ్ మళ్ళీ ఎక్కడ ఓట్లు వేసేస్తారో, కళ్యాణ్ ఎక్కడ మళ్ళీ తనుజ కన్నా టాప్ లోకి వెళ్ళిపోతాడో, తనుజని దాటుకొని వెళ్ళిపోతాడో. అంత మంచి పేరు రాకూడదు కళ్యాణ్కి, ఎందుకంటే కళ్యాణ్ కామనర్. సామాన్యుడికి మనం అంత నెత్తి మీద ఎక్కించుకోకూడదు. అలా ఉంది పరిస్థితి. మనం సామాన్యులు తెచ్చిందే టీఆర్పీ కోసం, అలాంటిది అదే సామాన్యుడు మన నెత్తి మీదకి ఎక్కిపోయి కప్పు తీసుకుని వెళ్ళిపోతానంటే మేము ఎలా ఒప్పుకుంటాం? 50 లక్షలు మేమెందుకు ఇవ్వాలి సామాన్యుడికి? అంటే గెలిస్తే 50 లక్షలు ఇవ్వాలి కదా, దానికి మేమెందుకు ఇవ్వాలి? సామాన్యుడికి మేము ఇవ్వం. బిగ్ బాస్ టీం అదే ప్లాన్ లో ఉన్నారు, లేకపోతే ఇంత చక్కగా ఇంత బాగా సీన్ ఇంత పండుతుంది ఈ సీన్ ఎపిసోడ్ లో పడితే ఎంత పేరు వద్దు నీ పాటి కళ్యాణ్కి. అదంతా రాకూడదే బిగ్ బాస్ ప్లాన్. వరస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఫస్ట్ టైం కొన్ని పాయింట్లు రాసుకున్నాను, గుర్తు తెచ్చుకోవడానికి మాత్రం రాసుకున్నాను అనమాట. సో కళ్యాణ్కి అయితే పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు భయ్య. అస్సలు న్యాయం అనేది లేదు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో పర్టికులర్ గా. వరస్ట్ అసలు. దివ్య అనేసి నిఖిల్ కనిపెట్టాడు, దివ్యయే నేనే రెబల్ అని ఒప్పించుకుంది, అయినా సరే మీరు సక్సెస్ఫుల్ గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తారట. చెయ్యి వరస్ట్ రా బాబు. తర్వాత ఇదంతా ఏటి చెప్తాం, వీళ్ళు ఆడుతున్న ఆటలకి మనం బలి పశువులు అన్నమాట, మన కర్మ ఇది అంతా. అంటే ఏటి లేదు, ఎపిసోడ్ మొత్తం డొల్లా. ఇంకా నేను ఏం చెప్తాను చెప్పండి. నిన్నైతే నేను వీడియోయే చేయలేదు, అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంది బిగ్ బాస్ సీజన్ 9 అయితే. ఇంకా ఫ్లాప్ ఫిక్స్ చేసుకోండి, స్టాంప్ వేసుకోండి, బల్ల గురించి చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 9 ఫ్లాప్. సో అలా ఉంది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది భయ్యా. ఇక్కడ తనుజ గురించి కొంచెం గట్టిగా చెప్పబోతున్నాను, గుండె గట్టిగా పట్టుకోండి. వీడియో స్టార్ట్ ఇప్పుడు టాస్క్ గురించి ఇదంతా నేను చెప్పేదన్నా, మీ అందరికి ఒక రిక్వెస్ట్ భయ్యా, దయచేసి వీడియోని లైక్ చేసి మీకు ఎవరు నచ్చుతున్నారు, నేను చెప్పిన పాయింట్ కరెక్టో కాదో కింద కామెంట్ చేయండి. ముందు వీడియోని లైక్ చేసి నేను చెప్తాను, ఎందుకంటే పెద్దోళ్ళు ఇంకా పెద్దోళ్ళు అయిపోతున్నారు భయ్యా. మనలాంటి ఇంకా నాలాంటి చిన్నోళ్ళు చాలా మంది ఇక్కడ అయిపోతున్నారు. మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయను అనమాట. ముందు లైక్ చేసేయండి. టాస్క్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళు ఉంటాయి, రంగు నీళ్ళు, వాళ్ళది ఎవరి టీం వాళ్ళకి 2 ఆడాలన్నమాట.
ఇక్కడ నుంచి అవతల బకెట్ లోకి పోస్తే అవతల నుంచి మళ్ళీ తీసుకెళ్లి అందులోకి నింపాలన్నమాట ఆ టబ్బులోకి. ఆ టబ్బులో రెడ్ మార్క్ దాటి బాల్ పైకి వస్తే ఆ బాల్ తీసుకెళ్లి నెట్ లో పెట్టాలి. ఆ నెట్ తీసుకెళ్లి పైన హుక్ తగిలిస్తే జెండా పాటంగే అంటే పైకి లెగుస్తుంది అనమాట. సింపుల్ టాస్క్, మీకు చెప్పి టైం వేస్ట్. సో అలా అనమాట. ఎందుకో గొంతు రావట్లేదు బయటికి, అర్థం అవట్లేదు. సో ఈ టాస్క్ స్టార్ట్, పెద్దగా చెప్పలేకపోతున్నాను, సో కొంచెం స్లోగా అనిపిస్తుంది మీకు, ఏమనుకోద్దు. సో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తనుజ గోల, బాబోయ్ ఈవిడ గోల ఏంటో నాకు అర్థం కాదు భయ్య. టాస్క్ ఆడమంటే చేత కాదు కానీ, అరే మొన్న గోస్ట్ టాస్క్ ఆడింది కదా అని అనకంటారు నాయన, దండరా బాబు. అది కాఫీ పొడి, చేప, గుడ్డు ఈ అందరూ కనిపెట్టేదే, క్యాక్టస్ ఇవన్నీ ఈజీగా దొరికిపోయేవే కానీ అవన్నీ పక్కనెట్టండి. అదో పెద్ద టాస్క్, మళ్ళీ దానికి ఇది కానీ అది పక్కనెడితే ఈవిడికి టాస్క్లు ఆడటం చేత కాదు. గౌరవ్ ఇమాన్యుల్ కలిసి టాస్క్లు ఆడుతుంటే గౌరవ్ అచ్చా అనకాదు ఏటో కేకలేటో ఆ నోరేటో లైవ్ చూస్తున్న వాళ్ళకైతే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఉంటది. ఈ ఎపిసోడ్లో ఆ మాత్రం అలాగ ఉంటే ఈ లైవ్ చూస్తే ఇంకెలా ఉందో మీ ఊహలుగా వదిలేస్తున్నాను. అంత భయంకరంగా ఎందుకు ప్రతిసారి ఇంతే. ఈ తనుజ ఏంటో ఈవిడ ప్రాబ్లం నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరి మీద అరుస్తుంది, ప్రతి ఒక్కరి మీద చిరాకు పడుతుంది. ఏటో మరి ఈవిడ ప్రాబ్లం. ఆ గౌరవ్కి ఆ భాష రాదనేసి ప్రతి ఒక్కడు ఆ గౌరవమే పడిపోవడం మీద ఏంటో అసలు. సో వాళ్ళందరూ ఏంటి తెలుసా, అరే ఈడు లాస్ట్ వీక్ బాటమ్ 2 వరకు వెళ్ళాడు మాధురి గారితో కారులో, అదే లాస్ట్ చెప్పారు కదా, లాస్ట్ వరకు ఉండిపోయాడు కదా. సో ఓట్లు తక్కువే పడుతున్నాయి గౌరవ్కి, పైగా గౌరవ్కి భాష రాదు, బయట ఫ్యాన్స్ వచ్చుండరు, తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయరు, సో గౌరవ్ని మనం ఎలాగైనా ఆడించుకోవచ్చు, హీనంగా చూసి వచ్చు పురుగులాగా అని చెప్పి ప్రతి ఒక్కడు అలాగే చూస్తున్నారు గౌరవ్ని. భాష రాదని అంటే తెలుగు వాళ్ళు అంగీకరించారని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ గౌరవ్ తెలుగు వాళ్ళ మనసుల్లోకి ఎక్కేస్తున్నాడు మెల్లిమెల్లిగా. నిన్న ఎపిసోడ్ ఇంకా ఎంతమందికి ఎక్కాడో కింద కామెంట్ చేసి చెప్పండి. సో మ్యాటర్ ఏంటంటే ఈవిడ అరుపులు నాకు అస్సలు నచ్చలేదు ఈ టాస్క్ మొత్తానికి అయితే ఈ టాస్క్లు వీళ్ళు గెలిచారు ఇమాన్యుల్ అండ్ గౌరవ్ చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఈ చివరి నుంచి ఆ బకెట్ లో ఇమాన్యుల్ బకెట్ లోకి పోయాలి, మళ్ళీ ఆ చివరికి వెళ్ళి ఇమాన్యుల్ పోసిన బకెట్ లోకి తీసుకొని ఆ టబ్బులో పంపాలి, మళ్ళీ ఈ చివరికి వచ్చి ఇమాన్యుల్ పోయాలి. సో ఇంత కష్టం అయినది ఇక్కడ గౌరవ్కే కష్టం. సో గౌరవ్ అండ్ ఇమాన్యుల్ కలిసి ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు గెలిచారు. ఆ టాస్క్ లో విన్ అయిపోయారు. మొత్తానికి విన్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనమాట. ఏమని, ఇప్పుడు ఈ సేఫ్ బ్యాచ్ తనుజ దగ్గర ఉంది కదా, ఈ సేఫ్ బ్యాచ్ ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి మీరు నిర్ణయించుకొని మాకు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తే వీళ్ళు వెళ్తారు భయ్య నిర్ణయించుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ తనుజ మేడం గారు అబ్బో ఈవిడ చెప్పిన ఈవిడ సెలవు ఇచ్చారు. ఏం సెలవు ఇచ్చారు తెలుసా, గౌరవ్కి ఇస్తే ఇమాన్యుల్ రిస్క్, ఇమాన్యుల్కి ఇస్తే గౌరవ్కి రిస్క్, ఇద్దరు కాకుండా రాముకి ఇచ్చి పడేద్దాం అన్నట్టు మాట్లాడుతుంది. ఆ రాము ఏమంటాడు తెలుసా, అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు ఉన్నాడో, ఎందుకు ఆడుతున్నాడో, ఎందుకు ప్రతి వీక్ సేవ్ అవుతున్నాడో ఆ రాముకైనా తెలుసో తెలీదు నాకు అర్థం కావట్లే. ఆ రాముకు ఉండాలనే లేదు, ఒక గోల్ లేదు, ఒక తాపత్రయం లేదు, కప్పు గెలుద్దామని లేదు, లేకపోతే ఫ్యామిలీ వీక్ వస్తుంది మా అమ్మని కానీ మా నాన్నని కానీ మా అక్కని కానీ మా తమ్ముడిని కానీ ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి తెద్దామని లేదు, మా అమ్మని టీవీలో చూపిద్దామని లేదు, మా నాన్నని టీవీలో చూపిద్దామని లేదు. ఇలా కొన్ని గోల్స్ ఉంటాయి అబ్బా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాను అనుకోండి, మా అమ్మని ఖచ్చితంగా హౌస్లోకి తేవాలి, లేకపోతే మా వైఫ్ని ఎవరినైనా స్టేజ్ మీదకి రావాలి, లేకపోతే ఎవరో ఒకరు స్టేజ్ మీదకి ఒకరు రావాలి, హౌస్ లోపలికి ఒకరు రావాలి, నాగార్జున గారు పక్కన నించోవాలి. ఇలా ఇవన్నీ కొన్ని కోరికలు తెలుసా భయ్య, సామాన్యులకి ఇవన్నీ ఒక కోరికలు. అసలు ఆ రాము ఎందుకు ఉంటున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక గోల్ లేదు, ఇప్పుడు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాడు, రెడీగా ఉంటాడు. మరి ఎందుకు అంత బలవంతంగా వారం డబ్బులు బొక్కెట్టుకొని మరి బిగ్ బాస్ టీం అలాగా రాము నుంచుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ వారం రాము ఖచ్చితంగా వెళ్ళిపోవాలి భయ్యా, నేను మనసారా కోరుకుంటున్నాను. రాము వెళ్ళిపోవాల్సిందే, సమస్య లేదు, రాము వెళ్ళిపోవాలి ఫిక్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను రాము ఉండకూడదని, హౌస్ లో ఉండడానికి ఇంకా అర్హుడు కాదు రాము, లేకపోతే అన్యాయంగా సాయి బలైపోతాడు. అలాగుంది పరిస్థితి. సో మీ అందరికి ఏమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో ఆ టాస్క్ లో అలా మాట్లాడుకున్న తర్వాత తనుజ ఇలా చెప్పిన తర్వాత అలాగే ఎలా కుదురుతుంది అని చెప్పి ఇమాన్యుల్ ఎంత గట్టిగా ప్రయత్నిస్తాడంటే క్యాప్టెన్సీ టాస్క్ లో క్యాప్టెన్ అవడం కోసం మళ్ళీ క్యాప్టెన్ అయిపోయాడు ఇమాన్యుల్. మళ్ళీ క్యాప్టెన్ అయిపోతాడు ఈరోజు, చూడండి మీకే తెలుస్తుంది. అంటే ఏంటి ఇన్నిసార్లు నామినేషన్ నుంచి తప్పించుకొని ఇమాన్యుల్ ఏం సాధిద్దాం అనుకున్నాడు తెలియదు, కానీ అక్కడ ఒక మంచి ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నాడు అనమాట. టాప్ 3కి వెళ్తాడో లేదో కూడా డౌటే, టాప్ 5కి వెళ్తాడు, టాప్ 3కి డౌటే ఇమాన్యుల్, అదనమాట సంగతి. సో తర్వాత మొత్తానికి ఎక్కడైతే వాదించుకుంటారు గౌరవ్ మీద వీళ్ళిద్దరూ చూపిస్తున్న ఆ కన్నింగ్నెస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లేస్ లో తనుజ ఇమాన్యుల్ ఇద్దరుని. ఇమాన్యుల్ అయితే అసలు ముందు ఏం మాట్లాడుకున్నారు తెలుసా వీళ్ళందరూ,
ఫస్ట్ ఇమాన్యుయల్ సేఫ్ కార్డ్ తీసుకున్నాడు, తర్వాత తనుజకి ఇచ్చేసారు, తనుజకి గట్టి ఇచ్చిన తర్వాత థర్డ్ టాస్క్ అయిన తర్వాత గౌరవ్ నీకు ఇస్తాము అని చెప్పారు కూడా. చెప్పిన తర్వాత కూడా గౌరవ్ ఇంత అడుక్కోవాల్సి వచ్చింది, ఇంత నోరెట్టి అరవాల్సి వస్తుంది, ఇంత బతిమలాడుకోవాల్సి వస్తుంది వీళ్ళకి. సో ఇక్కడ ఇమాన్యుల్ నేనెందుకు రిస్క్ తీసుకోవాలి, థర్డ్ టైం నేను రిస్క్ తీసుకోవడం చాలా కష్టం, ఏంటి ఇది? వాళ్ళే అన్నారు కదా ఇస్తాము గౌరవ్ అని చెప్పి. ఏంటో మరి వరస్ట్ గా ప్రవర్తించాడు వీళ్ళిద్దరు ఈ పర్టికులర్ సీన్ లో, తనుజ అండ్ ఇమాన్యుయల్. చాలా వరస్ట్ అసలు. నిజంగా మీకు అలా కనిపించింది లేదు కామెంట్ చేయండి. ఇక్కడ గౌరవ్ ఆ వచ్చి రాని భాషతో పాపం ఎంతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వీళ్ళేమో అరిచేస్తున్నారు, గోల్ పెట్టేస్తున్నారు ఒప్పుకోమన్నట్టుగా. సరే నిఖిల్ వచ్చాడు ఈ లోపు. అక్కడ నిఖిల్ బ్రో ఒకసారి రా అని చెప్పి పాపం గౌరవ్ అంటాడు. ఎందుకంటే నిఖిల్ అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళందరిలో కల్లా క్లోజెస్ట్ పర్సన్ నిఖిల్. సో నిఖిల్ అయినా వస్తే కొంచెం ఆ తెలుగులో కొంచెం అయినా బాగా మాట్లాడి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాడేమో అన్న ఆశతో నిఖిల్ బ్రో ఒకసారి రమ్మంటే తనుజ అక్కడ లేచిపోయి సరే మాట్లాడుకో నేను వెళ్తాను అయిన తర్వాత వీళ్ళు. ఏంటి ఈ పొగరు నాకు అర్థం కావట్లేదు. ఇంత వరస్ట్గా ఎందుకు ప్రవర్తిస్తుంది ఇవే? లేకపోతే ఏంటి టీంలో మాట్లాడుతున్నప్పుడు ఏంటి అని నరాలు బయటకు తెచ్చుకుంటుంది ఏటో ఆవిడ. చాలా వరస్ట్ గా అనిపిస్తుంది భయ్యా. ఏం చూసిరా మీరు అసలు ఓట్లు వేస్తున్నారు ఆవిడకి. అమ్మ జీవితం పోయిందిరా, ఈ సీజన్ పోయింది. ఎప్పుడైతే ఆడియన్స్ ఒక గేమ్ రాని లేకపోతే ఎప్పుడు చిరాకు పడుతున్నా, ఎప్పుడు గేరగా ఇలా కళ్ళెట్టి చూస్తున్న ఒక కంటెస్టెంట్ ఎప్పుడైతే ఆడియన్స్ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారో అక్కడే దొబ్బింది సీజన్. ఏమీ లేదు తనుజ దగ్గర. అసలు తనుజ ఎందుకు ఓట్లు వేస్తున్నారో కూడా అర్థం అవట్లేదు. వరస్ట్ బిహేవియర్. గేమ్ పరంగా చెప్తున్నాను నేను, ఆవిడ బయట ఎలా ఉంటారో ఆవిడ గురించి మనకు అనవసరం. గేమ్ పరంగా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆవిడ గేమ్ అయితే నాకు నచ్చట్లేదు భయ్య, అస్సలు నచ్చట్లేదు నాకు. ఇక మీకు నచ్చుతుంది లేదు కామెంట్ చేసి చెప్పండి. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం కావాలా వీడియో ఎంత మెల్లగా చెప్పడం. నేను ఇప్పుడు ఇంత మెల్లగా పెద్ద కేకలేసుకుని చెప్తాను, అలా ఉంటది మన వీడియో. బట్ ఇవి ఎందుకో అంత గొంతు రావట్లే, ఎక్కువ ఆయాసం వస్తుంది. తర్వాత సో మొత్తానికైతే ఇమాన్యుయల్ తీసుకో నాకు అక్కర్లేదు తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఎవరికి ముష్టేస్తున్నావు, దేనికి ముష్టేస్తున్నావు? ఏటో ఈ ఇమాన్యుయల్ ప్రాబ్లము తనుజ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. ఏదో ముష్టేసినట్టు ఇచ్చారు గౌరవ్కి, మొత్తానికి గౌరవ్కి ఇచ్చారు. మరి వరస్ట్ అబ్బా. హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుకుని గౌరవం పీకేద్దామని నిర్ణయించుకున్నారు కాబట్టే తర్వాత గౌరవం పీక్సారు. ఎలా పీక్సారంటే తర్వాత బిగ్ బాస్ అందరినీ కూర్చోబెడతారు అనమాట. సోఫాలో కూర్చోబెట్టి బిగ్ బాస్ అడుగుతాడు రెబల్ ఎవరు అనుకున్నారు చెప్పండి అని చెప్పి. సో ఇప్పుడు రెబల్ ఒకరే ఉన్నారు, ఆ రెబల్ ఎవరో చెప్పండి అని అంటే ఒక్కొక్కడు వచ్చి భయ్యా గౌరవ్. ఇదంతా ఎలాగుందంటే అసలు వీళ్ళకి రెబల్ ఎవరో జెన్యూన్ గా కనిపెడదామని 1% కూడా లేదు. హౌస్ మేట్స్ కి 1% కూడా లేదు. అందుకే ఈ దివ్య లాంటి వాళ్ళు, సుమన్ లాంటి వాళ్ళు సీక్రెట్ టాస్క్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. ఇగో వీళ్ళు ఎలాగుండబట్టి జెన్యూన్ గా రెబల్ ఎవరో కనిపెడదామని 1% కూడా లేదు వీళ్ళకి ఏంటి తెలుసా? డీమన్ పవన్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, డీమన్ పవన్ పీకేద్దాం. గౌరవ్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, అందరితో పాటు గౌరవ్ పేరు చెప్పి గౌరవ్ని పీకేద్దాం. మనకెందుకు క్యాప్టెన్సీకి మనకు అడ్డొస్తాడు. ఇదే సమస్య వీళ్ళలోని. రెబల్ కనిపెట్టే ఉద్దేశమే లేదు వీళ్ళకి. వరస్ట్ రా బాబు. అసలు ఏం సీజను సీజన్ 9 బొక్క, సీజన్ 10 ఎలాగ ఉంటుందో మరి. అసలు ఏం దరిద్రమైన సీజను ఏటో నాకు అర్థం అవట్లే. సో మొత్తం అందరు గౌరవ్ పేరు చెప్పి అన్యాయంగా గౌరవం తీసేస్తారనమాట. పాపం అతనికి భాష రాదు, ఏటు రాదు, నవ్వుతున్నాడు పాపం ఇలాగా. అంటే ఇంకేం చేస్తాడు అంతకన్నా? ఇంకా అందరూ కట్టుకొని వచ్చి తీసేస్తే ఇంకేం చేస్తాడు అంతకన్నా? సో వరస్ట్ అనిపిస్తుంది. అసలు నాకు చాలా ఇంట్రెస్ట్ పోయింది బిగ్ బాస్ మీద. ఏటో నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇక నుంచి వీడియోలు కొంచెం తగ్గించి లైవ్ చేస్తాను, మీతో ఇంక లైవ్ పెడతాను, మీ అందరితో లైవ్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా ఇలాగైతే టూ మచ్కి వెళ్ళిపోతుంది. ఇది వరస్ట్ గా అనిపిస్తుంది. ఆ కళ్యాణ్కి జరుగుతున్న అన్యాయం కానీ ప్రతిసారి ఈ వారం అంతా ఒక సీన్ పెట్టలేదు కళ్యాణ్ కోసం సెపరేట్ గా. పైగా కళ్యాణ్ ఏం చేయలేదంటే చేశాడు, ఏం చేయకుండా అయితే లేడు. వరస్ట్ రా బాబు, వరస్ట్. మొత్తం అంతా లేపేస్తున్నారు కళ్యాణ్ సీన్లన్నీ. తర్వాత ఈ గౌరవం తీసిన తర్వాత గౌరవ్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి గౌరవ్ క్యాప్టెన్సీ కంటెండర్. అసలు ఏ తప్పు చేయకుండా వీళ్ళేదో ఈ పనికిమాల నిర్ణయాలు తీసుకొని పనికిమాల డెసిజన్ తీసుకొని వీళ్ళు ఒక పేరు చెప్తే ఆ పర్సన్ ని తీసేయడం ఏంటో బిగ్ బాస్ నాకు అర్థం అవట్లే. దివ్యయే ఒప్పించుకున్న తర్వాత దివ్యాన్ని కెప్టెన్సీ కంటెండర్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లే. ఏంట్రా బాబు అసలు వరస్ట్. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనమాట, గౌరవం తీస్తాము, గౌరవ్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా దివ్య అండ్ సుమన్ ఇద్దరు కంప్లీట్ చేశారు, వాళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్లు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు అనమాట. షాక్ అవుతున్నట్టు నటిస్తారు. ఎందుకంటే అక్కడ చాలా మంది సగానికి సగం మంది ఆల్రెడీ గెస్ట్ చేస్తారు దివ్య దొంగని అని చెప్పి. తర్వాత రీతు
మీకు ఒక టాస్క్ కంప్లీట్ చేయలేదన్నమాట. ఇమాన్యుల్ ఫోటో ఏదైతే ఫ్యామిలీ ఫోటో దాయమన్నారో దాయలేదు. సో అది కంప్లీట్ చేయకపోయినా సరే ఇంకా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం రీతుకైతే ఉంది. రీతు కూడా రెబల్ గా కొంచెం ఇక్కడ చెప్పిన టాస్క్ సరిగ్గా ఫెయిల్ కదా, చేయలేదు కదా, ఆ ఫోటో దాయలేదు కాబట్టి ఆవిడ కూడా ఫెయిల్ అనమాట. సో అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే గౌరవం తీస్తారు కదా, గౌరవ్, కళ్యాణ్, డేమన్ పవన్, సంజన మీరు అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పి, సాయి వీళ్ళు, నిఖిల్ వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అని అనౌన్స్ చేస్తాడు. అయిపోయిన తర్వాత దివ్య, సుమను, తర్వాత ఇమ్ము, రీతు, తనూజ, బర్ని గారు, ఆ తర్వాత రాము వీళ్ళు ఉంటారనమాట. సో ఈ 5గురిలో ఈ బర్ని గారు, ఇమాన్యుల్, రీతు, రాము, ఆ తర్వాత తనుజ వీళ్ళ 5గురిలో 4 మాత్రమే ఉండాలి. మీలో మీరు చర్చించుకొని ఆ 4 ఎవరో చెప్పండి అని చెప్పేసి అంటే ఒకళ్ళు అవుట్ అయిపోవాలన్నమాట, వాళ్ళ ఓన్గా నిర్ణయించుకొని. సో ఇక్కడ మాట్లాడుకుంటే 2వ నిమిషానికి రాము నేను వెళ్ళిపోతా అని గోలాడతాడు. ఇక్కడ తనుజ అంటది, అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నాకు ఏదోలా ఉంది, నువ్వు ఏంటి ఇలాగ ఆడుతున్నావు, నీ గురించి నువ్వు సెల్ఫ్ గా అసలు ఏంటి నీ గేమ్ గురించి నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఆడుతున్నావు అని చెప్పి తనుజ అంటది అనమాట. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కదా, నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావా ఏంటి రాము చెప్తున్నానా, వరస్ట్రా బాబు. రాము వెళ్ళిపోవాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాము ఈ వారం వెళ్ళిపోవాలి. సో మీకు ఎంతమందికి అలా కనిపిస్తుందో జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి. సో రాము అయితే అక్కడ అవుట్ అయిపోతాడు అనమాట. సో ఈ మిగిలిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్లు. ఈ రోజు ఏం జరగబోతుంది అన్నది అప్డేట్ల గురించి మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ గురించి వెళ్తే అంతకన్నా ఎక్కువ ల్యాగ్ ఉండదు. ఈ రోజు ఎపిసోడ్ అప్డేట్ల గురించి వస్తే క్యాప్టెన్ ఫస్ట్ ఎవరో చెప్పేస్తాను. ఎమాన్యుల్ క్యాప్టెన్ అయిపోయాడు. తర్వాత ఈ క్యాప్టెన్ ఎలాగయ్యాడు అని అంటే ఫస్ట్ ఇక్కడ రాసుకున్నాను, చెప్దాం పడిసాను పెద్ద. సో ఈ బోగిలు ట్రైన్ లాగా బోగిల్లాగా పెడతారనమాట. అందులోకి వీళ్ళు ఎక్కాలి కెప్టెన్సీ కంటెండర్లు. ఎక్కిన తర్వాత ఒక్కొక్కరిని దింపాలన్నమాట. ఈ బయట ఉంటారు కదా మిగిలిన హౌస్ మేట్స్ వాళ్ళు అనమాట. సో ఫస్ట్ బర్నీ అవుట్ అయిపోతాడు, తర్వాత సెకండ్ దివ్య, థర్డ్ సుమను. ఈ దివ్య, సుమను అవుట్ అయినందుకు అబ్బా సాయిరాం చాలా సుఖంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టాస్కుల్లో దివ్య, సుమను ఒక్కలో టాస్కులు. మనం క్యాప్టెన్సీ కంటెండర్లు పక్కా, మనం సీక్రెట్ టాస్క్లు చేస్తాం, మన టీంలో కళ్యాణ్ పీకిసాం, సాయి కూడా వెళ్ళిపోయాడు, మనకు అనవసరం ఎవరు ఎలా ఉంటే మనకి ఎందుకు, మనం గేమ్ ఆడినా ఆడకపోయినా పర్లేదు, మన సీక్రెట్ టాస్క్లు కంప్లీట్ చేసి క్యాప్టెన్సీ కంటెండర్లు అయిపోదాం. ఇది చాలా తప్పు, అందుకే మళ్ళీ తిరిగి కొట్టింది వాళ్ళకే. సో సెకండ్ దివ్య అండ్ థర్డ్ సుమన్ వెళ్ళిపోయారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఫోర్త్ తనుజ అనమాట. సో ఫోర్త్ తనుజ వెళ్ళిపోద్ది. లాస్ట్కి ఇమాన్యుల్, రీతు ఉండిపోతారు. సో ఇమాన్యుల్, రీతు ఉండిపోయినప్పుడు దివ్య వచ్చి రీతుని తీసేస్తుందట. సో రీతుని తీసేస్తే మొత్తానికి ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిపోతాడు. ఇమాన్యుల్ నామినేషన్స్ లోకి రాకపోతే ఇమాన్యుల్కి పెద్ద హోల్ అనమాట. సో అలాగుంది, చాలా సాఫ్ట్గా, చాలా సింపుల్గా, చాలా స్లోగా, నీట్గా చెప్పాను అనుకుంటున్నాను. నా పాయింట్లు కరెక్ట్గానే అని మీకు అనిపిస్తే, కళ్యాణ్కి నిజంగానే నేను చెప్పినట్టు అన్యాయం జరుగుతుంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి భయ్య వీడియోని, నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ తెలపండి, మీరు కూడా రివ్యూ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది నేను చెప్పాలనుకుంటున్న వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.